హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం దోశలండి. ఈ సగ్గుబియ్యం దోశల్ని చాలా క్రిస్పీగా అంతే టేస్టీగా చాలా ఈజీగా కూడా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. నేనైతే చిన్న సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ పెద్ద సగ్గుబియ్యం ఉన్నా తీసుకోవచ్చు. ఆ సగ్గుబియ్యంలోకి ఒక అరకప్పు వరకు మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకోండి. పొట్టు మినపప్పు అయితే విడిగా వేరే బౌల్లోకి అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనపప్పు అయితే వేసుకోవాలి. ఇలా 3 ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత ముందుగానే వాటర్ పోసేసి 2-3 సార్లు అయితే కడిగేయండి. మరలా మనం ఈ పప్పులు నానిన తర్వాత కడిగే అవసరం అయితే ఉండదండి. అందుకే ముందే శుభ్రంగా అయితే కడిగేసి మీరు తాగే మంచినీళ్ళని అయితే పోసుకోండి. ఎందుకంటే సగ్గుబియ్యం నానిన తర్వాత వాటర్ని అయితే పీల్చేసి మెత్తగా అయితే అయిపోతాయి. కాబట్టి కడిగిన తర్వాత మీరు తాగే మంచినీళ్ళు అయితే పోసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వేరే బౌల్లోకి అయితే రైస్ అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రైస్ అయితే వేసుకుని శుభ్రంగా కడిగేసి అయితే వాటర్ పోసి మరలా నానబెట్టుకోండి. ఈ బియ్యం సగ్గుబియ్యం పప్పులు ఇవన్నీ కనీసం 5-6 గంటల సేపు అయినా నానబెట్టాలి. అంటే మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ అయితే నానిపోతాయండి. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే నానబెట్టాను. ఇవైతే బాగా నానాయి. సగ్గుబియ్యం కూడా మెత్తగా అయితే నానిపోయాయి. ఈ విధంగా నలిపితే మెత్తగా అయితే ఉండాలి. బియ్యం కూడా బాగా నానాయి. ఇప్పుడు 1-2 సార్లు బియ్యాన్ని అయితే కడిగేసి వాటర్ రిమూవ్ చేసేయండి. సగ్గుబియ్యం అయితే కడగవలసిన అవసరం లేదు. ముందుగానే మంచి వాటర్ పోసాం కాబట్టి కడగవలసిన అవసరం లేదండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జార్లోకి సగ్గుబియ్యం పప్పులు అయితే వేసేసి అందులో వాటర్ కానీ ఉన్నట్లయితే వేసేసుకోవచ్చు. మీరు మామూలుగా దోశల పిండి అయితే ఏ విధంగా గ్రైండ్ చేస్తారో అదే విధంగా వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా అయితే ఉండాలి. చాలా మెత్తగా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన తర్వాత ఏదైనా గిన్నె అయితే తీసుకుని దానిలోకి అయితే వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత అదే జార్లోకి నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసి కొద్దిగా వాటర్ అయితే పోయండి. పోసిన తర్వాత దీన్ని కొంచెం లైట్గా బరకుండేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్గా బరకుండేలా గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందు రుబ్బున పిండిలోకి అయితే వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేయండి. 2 పిండిలు మిక్స్ అయ్యేలాగైతే కలిపేసి మూత అయితే పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయండి. నైట్ అంతా పులియబెట్టిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇలా అయితే పులిసిందండి పిండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి పిండి అంతటికి మిక్స్ అయ్యేలాగైతే కలిపేయండి. మనం దోశలు వేసుకోవడానికి కన్సిస్టెన్సీ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి దోశ పెనాన్ని అయితే పెట్టుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక గరిటెడు పిండి అయితే తీసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మీకు దోశ క్రిస్పీగా రావాలంటే వీలైనంత పలచగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోండి. అలాగే దోశ పైన కొద్దిగా ఆయిల్ అయితే పోయండి. పోసిన తర్వాత అన్ని వైపుల దోశ కాలేట్టుగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కాలనివ్వాలి. ఈ క్రిస్పీ దోశ 1 సైడ్ కాలితే సరిపోతుందండి. నెక్స్ట్ మరలా దోశ వేసేటప్పుడు పెనాన్ని బాగా హీట్ అవనివ్వండి. హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి దోశనైతే వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈవెన్గా కాలిన తర్వాత తీసేయడమే. ఇలా సగ్గుబియ్యం దోశల్ని క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఈ దోశల్లోకి నేనైతే కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ అయితే చేశాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్